ఆ విలువ తెలుస్తుంది. హ్యాపీ మదర్స్ డే మా, లవ్ యూ ఏ లాట్స్. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మా అమ్మని చూసాక నేను చెప్పగలను ఒక అమ్మ ఇంత త్యాగం చేయగలదని. నా భర్తకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి మ్యామ్. మా మమ్మీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. एक माँ बनना बोले तो एक माँ बनने के बाद ही समझ में आता कि हैप्पी मदर्स डे, हैप्पी मदर्स डे, हैप्पी मदर्स डे, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. హ్యాపీ మదర్స్ డే అండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. చాలా మిస్ అవుతున్నామా ఫ్రమ్ ద 10th. హ్యాపీ మదర్స్ డే అమ్మ, లవ్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ మధ్య సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది, చాలా మందికి తెలీదు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. ప్రేక్షకులకు ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. బిడ్డకు తొలి స్పర్శ అమ్మ, తొలి గురువు అమ్మ, తొలి స్నేహిత అమ్మ, అవసరంలో ఆసరా అమ్మ, తొలి ప్రేమ అమ్మ ప్రేమ, తొలి బడి అమ్మ ఒడి, తొలి ప్రపంచం అమ్మ కౌగిలి. అమ్మ మన జీవితంలో ఎన్నటికీ వీడిపోలేని బంధం. సృష్టికి మూలం అమ్మే. ఈ ప్రపంచంలో ఎందరో గొప్ప వ్యక్తులు, మహిమాన్వితులు, దార్శనికులు, నాయకుల్ని అందించిన మాతృమూర్తులందరినీ స్మరించుకుంటూ మదర్స్ డే సందర్భంగా నాటితరం నేటితరం అమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా మీకు న్యూస్ 360 ప్రేక్షకుల తరఫున, టీం తరఫున మదర్స్ డే శుభాకాంక్ష అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. మదర్స్ డే గురించి మీరేం చెప్తారు? నా పేరు డాక్టర్ రంగనాయకి. మదర్స్ డే గురించి మీరు అడుగుతున్నప్పుడు, మదర్స్ డే అనేది మన భారతదేశంలో లేదు. మా చిన్నప్పుడు ఏనాడు మేము వినలేదు, మాకు తెలియదు. మదర్ అంటే ఎప్పుడు అంటుకొని ఉంటుంది, ఎప్పుడు మదర్ అన్ని మంచి విషయాలు చెప్తుంది. నిజమైనటువంటి మదర్ గురించే మాట్లాడుతున్నాను నేను. కొంతమంది మదర్స్ ఏమంటే తమ సెల్ఫ్ పనులు, తమ గొడవలో ఉండి పిల్లల్ని పట్టించుకోరు. కానీ నిజమైన అంటే తల్లిగా చేయవలసింది ఏమంటే పిల్లలు ఏ స్థానంలో ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెప్పాలంటే జనరేషన్ గ్యాప్ వచ్చినప్పటి నుంచి తల్లి ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలా, ఆ తల్లి సరి అయినా ఇది. అందువల్ల ఏమంటే తల్లికి చాలా మాతృదేవో భవ అంటారు ముందు, పితృదేవో భవ అన్నారు ముందు. ఎందుకు మాతృదేవో? అన్నిటి జీవితానికి ప్రారంభం చేయడం అంటే తల్లితోనే చేయడం. తల్లి ఒడిలోనే ముందు బిడ్డ వస్తుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏమంటే ఆ తల్లికి ప్రాధాన్యం అనేది ఒక్కరోజు కాదమ్మా, సంవత్సరానికి ఒక్కరోజు తల్లి మదర్ డే చేసేది మన భారతదేశ సంప్రదాయం కాదది. ఎల్లప్పుడూ కూడా మనము ఆ తల్లిని బిడ్డలుగా అంటుకొని ఉంటారు. తల్లి చేసే పనులు చూస్తూ ఉంటారు, తల్లి చెప్పిన మాట వింటూ ఉంటారు. అందువల్ల ఏమంటే వాళ్ళు ప్రగతి మార్గంలో పోవడానికి ఆ తల్లే కారణం. అమ్మ, ఇండియన్ కల్చర్కి వెస్ట్రన్ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంది. మన ఇండియన్ సొసైటీలో, సమాజంలో చూస్తే తల్లి పాత్ర ఎంతవరకు ఉందంటారు? తల్లి పాత్రనే బిడ్డకి ఎప్పుడు కూడా తల్లి అండలోనే ఉంటుంది. అది కనుక తల్లి ఏ విధంగా ట్రైనప్ చేస్తుందో బిడ్డ ఆ విధంగా రెడీ అవుతారు. అందువలన తల్లి పాత్ర చాలా 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 ముఖ్యమైనది. ఇప్పుడు మన సంప్రదాయంలో కూడా చెప్పాను కదా నేను, మాతృదేవో భవ అంటారు. ముందు తల్లికి దండం పెడతారు. ఆ తల్లికి ఎందుకు దండం పెడతారంటే ఆ బిడ్డ భవిష్యత్ అంతా కూడా తల్లి చేతిలో ఉంటుంది కనుక తండ్రిది వేరే బాధ్యత. అది ముఖ్యమైనటువంటి ఏమంటారు నడవడిక అంతా కూడా తల్లినే చూసుకుంటుంది కనుక. సో తల్లి, అందుకే మా దేవోభవ, దేవతకి ఇచ్చినంత ప్రాముఖ్యత తల్లికి ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ మన భారతదేశంలో, మన సంప్రదాయంలో. కానీ ఫారిన్ కంట్రీస్ గురించి నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు. అక్కడ సంప్రదాయాలు వేరు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఎవరి కష్టం వాళ్ళు పడని, ఎవరి బాధ వాళ్ళు పడని, వాళ్ళు ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తుంటారు. మన మాదిరి అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకోరు. మగపిల్లలు అంటే ఒక స్టేజ్ రాగానే వదిలేస్తారు, నువ్వు ఏమైనా కష్టపడు, ఏమైనా చేసుకో చేయమని. ఆడపిల్లని కొంతవరకు చూసుకుంటారు. ఏమైనా కూడా మన సంప్రదాయం వేరు, వాళ్ళ సంప్రదాయం వేరు. అమ్మ, మీ లైఫ్లో తల్లిగా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాల్ అనే దానికి పిల్లలు పుట్టినప్పటి నుంచి సవాళ్ళే. యాజ్ ఏ మదర్, తండ్రి ఇవన్నీ చూడడు, తల్లే చూస్తుంది కనుక అడుగున పిల్లల్లో ఏం మార్పు వచ్చింది, ఏం చేస్తూ ఉంది, ఏం కథ,
ఇన్ వన్ వే ఈ బిహేవియర్ కాకుండా దే హ్యావ్ టు ఎడ్యుకేట్. అమ్మ లైఫ్లో మీరు ఎన్నో బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు చూస్తుంటారు. తల్లి ప్రేమ గురించి మీరు ఏం చెప్తారు? తల్లి ప్రేమ అనేది అది చెప్పేది కాదు నాన్న. అది తల్లి ప్రేమ అనేది బయట చూపెట్టుకొని ఏదో కిస్ తీసుకొని అక్కడ వదిలేసేది ప్రేమ కాదు. అది హార్ట్ టు హార్ట్, మనస్సు. అది ఆ పేగు తెంచుకొని పుట్టింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం బిడ్డని. తల్లి పేగు తెంచి అంటే ఏమి కంప్లీట్లీ షీజ్, నిజంగా చెప్పాలంటే అదే ప్రతిబింబం. అందుకేమంటే ఆ ప్రేమకు మనం విలువ కట్టలేము. ఆ ప్రేమ మనస్సు నుంచి వస్తుంది. బిడ్డ పడి రక్తం గారుతూ ఉంటే తల్లి ఏమైపోతుంది? తల్లడిల్లిపోతుంది. తనకైనా పర్వాలేదు కానీ బిడ్డకు కాకూడదు. అందువల్ల ఏమంటే తల్లి ప్రేమ అనేది అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప గుణం. అది అమ్మ ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అమ్మ మదర్స్ డే గురించి మీరు ఏం చెప్తారు? మదర్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడుతుంది లైఫ్లో. ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ముందర అమ్మ అని అడుగుతారు, మామ్ అని గట్టిగా అరుస్తారు, రైట్? అండ్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ట్రబుల్ యూజువలీ దే కమ్ టు ద మదర్. ప్రస్తుతం ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ లాగా ప్రతి ఒక్కరు లైఫ్ లీడ్ చేస్తుంది. అంటే మీ టైంలో తల్లి పిల్లల మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, ప్రస్తుతం తల్లి పిల్లల మధ్య ఉన్న అనుబంధానికి ఎటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనిస్తూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? నౌ ఐ సీ ద మదర్ అండ్ ఫాదర్కి పిల్లల కోసం టైం లేదు. మదర్ ఫాదర్ దే హ్యావ్ బికమ్ మోర్ మటీరియల్ వరల్డ్. వాళ్ళు దే వాంట్ మనీ, వెళ్ళి డబ్బులు సంపాదించాలా అని. మా పిల్లలు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు, వీఆర్ పేయింగ్ lakhs rupees స్పెండ్ చేస్తున్నాము. మెటీరియల్ వరల్డ్. కానీ పిల్లలకి మాత్రం మంచి వాల్యూస్, ఒక మంచి సంస్కారం ఇవ్వటానికి కోసం వాళ్ళకి టైం లేదు. విచ్ ఇస్ అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి టైం స్పెండ్ చేయటానికి. వాళ్ళకి మన కల్చర్ మనం నేర్పించడానికి చాలా ఇంపార్టెంట్. అది టైం స్పెండ్ చేయాలి మదర్ ఫాదర్ పిల్లలు. అమ్మ మదర్స్ డే గురించి మీ మాటల్లో అడిగితే మీరు ఏం చెప్తారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటటువంటి ఆకాశం చెబుతుందట. అమ్మ ప్రేమ నాకంటే విశాలమైనది. ఆకాశం కంటే విశాలమైందట. అమ్మ మీరు చెప్పారు పాశ్చాత్య దేశాల్లో మదర్స్ డే రోజు హాలిడే పెట్టేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు, హోటల్స్కి వెళ్ళి గ్రీటింగ్స్ కి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్తున్నారు. మరి మన దేశంలో కూడా మదర్స్ డే రోజు ఆ విధంగానే సెలబ్రేట్ చేస్తున్నారు. వారిని మానవతా విలువలతో పెంచడంలో ఎక్కువ పాత్ర వహించారు మన భారతదేశం స్త్రీలు. మానవతా విలువలను వాళ్ళలో నేర్పి వాళ్ళని దేశానికి కావలసినటువంటి నాయకులుగా తయారు చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దారు. ఆదిశంకరాచార్యులు కానీ, వివేకానందుడు కానివ్వండి, మా ఈ రామకృష్ణ పరమహంస కానివ్వండి, వీళ్ళందరూ కూడా తల్లుల యొక్క శిక్షణలోనే అంత గొప్ప విధిగా తయారయ్యారు. మా అమ్మ యాక్చువల్గా ఒక స్వాతంత్ర సమరంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ పాల్గొన్న యోధురాలు. ఆమె నుంచి ఆమె పోరాట పటిమ, అలానే చదువు గురించి కానీ, సమాజం పట్ల అవగాహన గురించి, క్రమశిక్షణ కానీ ఇవన్నీ మేము మా అమ్మ దగ్గర నేర్చుకున్నాము. అందుకే ఈరోజు మాకు కూడా ప్రశ్నించే హక్కును మేము తెలుసుకుని మా ప్రశ్నించే హక్కును మేము వినియోగించుకుంటున్నాము. సమాజానికి కూడా కొంత ఎంతో సేవ చేయాలని చేస్తున్నాము. అవన్నీ కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నవే మేము. మా పిల్లలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిజంగా వాళ్ళని నేను ఒక తల్లిగా కాకుండా నిజంగానే అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణతో పెరగడం కానీ, ఈ రోజున్న విద్యగానే అభ్యసించి వాళ్ళ సీట్స్ తెచ్చుకొని చదువుకోవడం కానీ, మా మీద డబ్బు మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఆదర్శంగా ఉండాలని వాళ్ళు చేస్తున్న పనులు కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. సమాజానికి కూడా అవసరమైనప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా నా పిల్లల్లో నాకు నచ్చిన గుణాలు. మదర్స్ డే గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. జనని జన్మభూమిష్య స్వర్గాదపి గరీయసి అన్నారు.
జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్నైనటువంటిది. స్వర్గం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు స్వర్గానికి పోవాలని. స్వర్గంలో అమృతం దొరుకుతుందని, అమృతం దాకితే చిరంజీవులుగా ఉంటారని, సకల సౌకర్యాలు లభిస్తాయని అనుకుంటారు. అలాగే అమ్మ అంటే అమృతం. అమ్మకు మరో పేరే అమృతం. అమ్మ, మదర్స్ డే సందర్భంగా మీ బాల్యంలో మీ అమ్మగారి ప్రభావం మీ మీద ఎంత దాకా ఉండేది? అలాగే మీ అమ్మగారి నుంచి మీరు నేర్చుకున్న గొప్ప విషయం ఏంటి? మా బాల్యం నాకు బాగా గుర్తుంది. మా అమ్మగారు ఆవిడ కౌన్సిలర్గా వర్క్ చేశారు విజయవాడలో. అలాగే మహిళా సమాఖ్య నాయకురాలు కూడా. ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి, ప్రతి మహిళ కూడా తన కుటుంబ బాధ్యతలతో పాటు సంఘానికి సేవ చేయాలి. ఆ సంఘ సేవ చేసినప్పుడే మనకి మన జీవితంలో చాలా తృప్తిగా మనం బతకగలము అనేటువంటి విషయాన్ని నేను నేర్చుకున్నాను. అందుకే ఈనాడు సిఆర్ ఫౌండేషన్లో మేమంతా కూడా సోషల్ వర్క్ చేస్తున్నాం. మా ప్రస్తుత సమాజంలో చూస్తే నవమాసాలు మోసి కానీ కొంతమంది స్త్రీలు అయితే అటు పుట్టిన బిడ్డని చెత్త కుప్పల్లో, మురికి మూరల్లో కూడా వదిలేసి వెళ్తున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి మార్పు రావాలంటారు? ఇప్పుడు కొంతమంది మహిళలు అలా చేస్తున్నారు అంటే దానికి పర్సనల్గా వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక అగమ్య గోచరంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు జీవితంలో మోసగింపబడి అలాంటి కార్యక్రమాలు, అలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వారికి శిక్ష అంటే మొట్టమొదటిగా శిక్ష వేయబోయే ముందు వాళ్ళని ప్రశ్నించాలి. అసలు అలాంటి పరిస్థితులకి వాళ్ళని దారితీసినటువంటి విషయాలు ఏమిటి అనేది క్షుణ్ణంగా కనుక్కొని అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది జరపాలి. వెంటనే శిక్ష విధించడం అనేది కరెక్ట్ కాదు. ఏ మహిళ అయినా సరే అలాంటి కార్యక్రమాలు చేసింది అని అంటే దానికి ఎంతో కొంత బలమైన కారణం ఉంటుందన్నమాట. ఆ కారణం తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కానీ శిక్ష విధించడం అనేది నాకు అది నచ్చని విషయం. నేను దానికి అగైనెస్ట్. మా ప్రస్తుత కాలంలో చూస్తే మ్యారేజెస్ చాలా వరకు డైవర్స్లు అవుతున్నాయి ఎక్కువగా. అంటే మ్యారేజెస్ ఈ విధంగా అవ్వడానికి పరోక్షంగా చూస్తే కొంతమంది తల్లులు కారణం అన్నట్లుగా కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీరేం చెప్తారు? వీటన్నిటికీ కూడా కారణం ఆర్థిక ఇబ్బందులండి. ఒక తల్లి తన కూతుర్ని వివాహం అవ్వకుండా చాలా కాలం నడపటం, లేదు అంటే వివాహం అయిన తర్వాత కూడా ఏదో ఒక కారణంతో వాళ్ళిద్దరి మధ్య వైవిధ్యం వచ్చేట్టుగా చూడటానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. తల్లి తండ్రి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతారు. వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు ఉద్యోగాలు, డబ్బు సంపాదన చేస్తుంటే ఆ డబ్బుతో వీళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఏంటంటే బేసికల్గా వెనకున్న కారణం ఆర్థిక ఇబ్బందులే. వాటి వల్ల తల్లి అలా బిహేవ్ చేస్తుంది. కానీ యాజ్ ఎ మదర్ ఏ తల్లి కూడా అలా చెయ్యదు, అలా చేయకూడదు. అమ్మ, ఇంత ముందు కాలంలో చూస్తే ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ప్రస్తుతం ఇటు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. ఇదివరకు రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి కదా. అప్పుడు ఏంటంటే బంధుత్వాలు, బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఏదన్నా ఒక మహిళ ఒక సమస్య ఎదుర్కొందనుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా సలహాలు ఇచ్చి, అమ్మ అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పి మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు. అది ఒక లాభం. ఇప్పటి న్యూక్లియర్ ఫ్యామిలీ తీసుకుంటే చాలా వరకు కూడా బాంధవ్యాలు తెగిపోయాయి. ఏదో మెకానికల్గా బతికేస్తున్నారు. మన ఉద్యోగం, డబ్బు సంపాదన ఇదే కానీ ఇంకో రకమైనటువంటి విషయాన్ని ఆలోచించట్లేదు. అది ముఖ్యమైన లోపం. ఇంకా లాభాలంటారా, లాభాలంటే నేను చెప్పదగలిగింది ఏమిటంటే ఇప్పుడు మోడర్న్ ఫ్యామిలీస్లో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో పని తక్కువ ఉంటుంది. ఏదో భార్యాభర్త కోసం కాస్త పని చేసేసుకుని గబగబా బయటికి వెళ్ళిపోవచ్చు. అది ఒకటే ఒక లాభం, అంతేగాని అంతకు మించి ఇంకేం ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లలు కొన్ని సమయాల్లో ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి కారణానికి దారి ఎందుకు తీస్తున్నారు అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్లే. వాళ్ళకి ధైర్యం చెప్పే మనుషులు, పెద్దవాళ్ళు లేకపోవటం వల్లే. అది మెయిన్ లోపం. ఉన్న కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తే పిల్లలు తల్లులకి ఇచ్చే గౌరవం అనేది చాలా తగ్గిపోతుంది. ఇంత ముందు కాలంలో చూస్తే అమ్మ అంటే ఒక భయం కావచ్చు, ఒక అనురాగం, ఒక ప్రేమ, ఆప్యాయత ఉండేది. ప్రస్తుత కాలంలో కొన్ని ఫ్యామిలీస్లో అవన్నీ కొంచెం తగ్గిపోతున్నాయి. ఎందుకంటారు? ఎటువంటి మార్పు రావాలంటారు? ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది బాగా కనిపిస్తోందండి. పిల్లలకి తల్లిదండ్రుల మీద
భయము భక్తి లేకపోవటం అనేది కాదు, చనువు ఎక్కువ ఇస్తున్నారు. పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ఈ రోజుల్లో డబ్బుకి కొదవ లేదు. ఇప్పుడు ఈ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా డబ్బు కొదవ లేదు, మినిమం ఉంటుంది. అందుకని పిల్లల్ని అతి గారాభంగా పెంచడం వల్ల ఆ పిల్లలు ఏం చేస్తారంటే తల్లి తండ్రి వాళ్ళ పట్ల చూపించవలసినటువంటి ప్రేమ మమకారం అది ఏమీ పెట్టడం లేదు. అందువల్ల ఆ పిల్లలు అలా తయారవుతున్నారు. దానికి పెద్ద శిక్ష విధించక్కర్లేదు, కానీ దానిలో మార్పు తీసుకురావాలి అంటే స్కూళ్ళల్లో కూడా టీచర్లు పిల్లలకి మోరల్ లెసన్స్ చెప్పాలి. తల్లి తండ్రి పట్ల పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ అలాంటి వాళ్ళందరి పట్ల కూడా ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి క్లాసుల్లో ఒక భాగంగా చిన్న మోరల్ లెసన్ చెప్తే తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది, సమాజం ఎంతో ముందుకెళ్తుంది అనేది నా గాఢ విశ్వాసం. అమ్మ, ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, ప్రస్తుత రోజుల్లో చూస్తే అటు తల్లులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళ శారీరక సుఖం కోసం కావచ్చు, అలాగే కెరీర్ కోసం చూస్తే కన్న పిల్లల్ని చంపే సిచ్యువేషన్స్ కూడా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కన్న పిల్లల్ని చంపుకునే తల్లి ఎక్కడా ఉండదు ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాము. అంటే వీటన్నిటికీ ఆర్థిక కారణాలే ఉంటాయి. ఎందుకంటే నేను చదివింది పేపర్లో చదివిన దాని ప్రకారం చాలామంది తల్లులు, అఫ్కోర్స్ నేను లాయర్ని, నేను చూసిన కేసులు కూడా విన్నాయి, పిల్లల్ని అందరికీ విషం పెట్టి చంపి వాళ్ళు చచ్చిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తినడానికి తిండి లేక, పిల్లలకి తిండి పెట్టలేక, తండ్రి పట్టించుకోని విషయాల్లో ఆ పిల్లలకి విషం పెట్టి తల్లులో వాళ్ళు చనిపోతున్నారు. కేవలం దీనికి అధిక కారణాలే కారణం. అమ్మ, ప్రస్తుత సమాజంలో చూస్తే సినిమాల ప్రభావం 90% సమాజం మీద ఉంది. యూత్ అనేవాళ్ళు ఎక్కువగా దానివల్ల ఆకర్షితులు అవుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. అంటే లైఫ్ గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, అంటే అన్నెసెసరీ థింగ్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కెరీర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అందం మీద కావచ్చు, బయట తిరిగే వాటి మీద, అన్నెసెసరీ మీద, ఇటువంటి థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఎటువంటి మార్పు రావాలంటారు? ఫ్యామిలీ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు. ప్రస్తుత సమాజంలో మంచి సినిమాలు చూస్తే బాగానే ఉంటుందండి, సృజనాత్మకంగా. కాకపోతే మామూలు సినిమాలు చూసి పిల్లలు చెడిపోవడం మాత్రం ఏ మదర్ సహించదు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు నేర్చుకోవాల్సింది కూడా ఇవాళ రేపు మొత్తం ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలా, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారనేది గ్రహించాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి మదర్ కూడా. అదేను ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపు పిల్లలు అసలు ఎలా అంటే పిల్లలు మంచి నేర్చుకోవడమే ఇంపార్టెంట్ అండి, చెడు అనేది నేర్చుకోదు. ఇవాళ రేపు సినిమాలు కూడా కొన్ని చాలా దారుణంగా వస్తున్నాయి. అలాంటివి చూడకుండా చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం కరెక్ట్ లైన్లోనే పెట్టాలండి. అప్పుడే మదర్ తన డ్యూటీని కంప్లీట్ చేయగలుగుతుంది. అందులో ఫోన్లు, మొబైళ్ళు ఇవన్నీ కూడా చాలా చెడు ప్రవర్తనలకు వస్తున్నాయండి నవేడేస్. అంటే దొరకందంటూ ఏం లేదు, మొబైల్లో అన్నీ యూట్యూబ్లు అవన్నీ చూసి పిల్లలు చదువుల కంటే వీటి మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మదర్దే ఉంటుంది. మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అవేనండి. ఇక్కడ యంగ్ మదర్స్ ఉన్నారు, వాళ్ళే రావడమే కాకుండా వర్క్ ప్లేస్కి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అసలు తల్లి బాధ్యతల గురించి కావచ్చు, మదర్స్ డే గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? స్వాతి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 మ్యామ్. ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ వర్క్ ప్లేస్కి పిల్లలతో సహా వచ్చి ఇలా వర్క్ చేసుకోవడం అంటే మీకు కష్టంగా అనిపించట్లేదా? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లేదు, మేము ఇష్టమైన పని కదా, పిల్లలు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఇష్టంగానే నేర్చుకుంటున్నాను మ్యామ్. మదర్స్ డే గురించి ఏం చెప్తారు? మదర్స్ డే గురించి ఒక మదర్గా ఒక పిల్లల్ని క్యారీ చేయడం కానీ, ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడం కానీ, ఇదంతా ఇప్పుడు మనకు తెలిసింది. కానీ ఒక మదర్ అంటే మా మదర్ గురించి చెప్పాలంటే తను చేసిన సాక్రిఫైస్ అదంతా మనం మాటల్లో చెప్పలేదు మ్యామ్. అంటే మీ చైల్డ్హుడ్లో మీ అమ్మ నుంచి మీరు ఎటువంటి విషయాలు నేర్చుకున్నారు? అంటే ఆవిడలో ఎటువంటి గొప్ప విషయం మీరు నేర్చుకున్నారు? మీకు మీ అమ్మలో ఎటువంటి గొప్ప విషయం అంటే ఇష్టం అంటారు? మ్యామ్, ఒక అమ్మగా చెప్పాలంటే నా జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన విషయం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక అమ్మ త్యాగం చేయగలదు అని చెప్తారు, కానీ మనం చూడలేదు, వినలేదు. కానీ మా అమ్మ ఎంతటి త్యాగం చేసిందంటే, నాకు మా భర్తకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి మేడం, దానికి మా అమ్మ డొనేట్ చేసింది కిడ్నీ. మా అమ్మని చూసాక నేను చెప్పగలను ఒక అమ్మ ఇంతటి త్యాగం చేయగలదని.
నా భర్తకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి మ్యామ్. దానికి మా అమ్మ ఉన్న బిడ్డ ఎక్కడ ఆగమవుతుందో, ఫ్యూచర్ ఎలా ఆగం ఉంటుందో అని మా అమ్మ కిడ్నీ డొనేట్ చేసింది మ్యామ్. మా ఆయనకి ఇద్దరు బాగానే ఉన్నారు, సక్సెస్ అయింది. ఇప్పుడు ఇద్దరు హెల్తీగానే ఉన్నారు మ్యామ్. లాస్ట్ 1.5 year అయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి. ఒక అమ్మగా నేను మా అమ్మ దగ్గర నుంచి ఎంతటి విషయాలైనా నేర్చుకోగలుగుతున్నాను. చూస్తూ ఈ జీవితానికి మా అమ్మ చాలు. అమ్మ అంటే దైవం, అది ఇది అని మనం నేర్చుకోవడం వేరు, లైవ్లో చూడడం వేరు. మా అమ్మ నాకు ఒక దేవత మ్యామ్. న్యూస్ 360 తరఫున మీ అమ్మకు, ప్రపంచంలో అందరి అమ్మకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరి అమ్మలకు, పిల్లలకి కష్టం వస్తే వదిలిపెట్టని అమ్మలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మ్యామ్. మా అమ్మకు మరీ మరీ నా జీవితం మరో పునర్జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది చాలా చిన్న మాట కానీ నేను చాలా గర్వపడుతున్నాను మ్యామ్. ఇలాంటి అమ్మకు నేను కూతురునని. हमारे माँ बाप का मुकाबला कोई नहीं कर सकते. औरत बच्चे हैं बोल के ऐसा नहीं सोचे. औरत बच्चे रहने पर भी हम लोग को BEd तक पढ़ाए. हम लोग तीनों बहनों को भी अच्छा पढ़ाए, अच्छी तालीम दिए. हम माँ बाप के बारे में कुछ बोल ही नहीं सकते. उनका मुकाबला कुछ कर ही नहीं सकते. మదర్ అంటే ఒక చిల్డ్రన్స్కి ఫ్రీడమ్గా ఉంటుంది, ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే. చాలా బాగా చూసుకుంటుంది అండ్ ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఎవరి దగ్గర మన అమ్మ ప్రేమ దొరకదు. లవ్ యూ సో మచ్ మమ్మీ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. మదర్స్ ఎట్లా ఉంటాయి, మదర్స్ ఆయనకనే తెలుస్తుంది. एक माँ बनना बोले तो एक माँ बनने के बाद ही समझ में आता कि హ్యాపీ మదర్స్ డే అందరికీ. నా పేరు శ్రీలత. నేను మా మదర్ని నా చిన్నప్పుడు అంటే 4 yearsలోనే నేను పోగొట్టుకున్నాను. కానీ ఆ మదర్ లేని లోటు నా పిల్లలకి నేను అలాంటి ఇవ్వకూడదని అనుకుంటున్నాను. నేను పొందలేని ప్రేమను నా పిల్లలకి పంచాలని నేను అనుకుంటున్నాను. మదర్స్ ఉన్న అందరూ కానీ చాలా అదృష్టవంతులు. నేను అదృష్టవంతురాలనే. నాకు 2 మదర్స్ని ఇచ్చాడు దేవుడు. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో నున్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులో నున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూల సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ మధ్య మనం ఈ నేటి సమాజంలో చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల మీద పిల్లలు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఆస్తికి సంబంధించిన విషయాల గురించి. మళ్ళీ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల మాట వినకుండా కాలేజ్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ జరగకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి పట్టించుకోవాలని, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మా అమ్మ పేరు సైదమ్మ. మా అమ్మ నాకు ఒక అమ్మలా కాకుండా ఒక ఫ్రెండ్లా, ఇంకా నార్మల్గా మన ఫ్రెండ్స్తో మనం ఎలా షేర్ చేసుకుంటామో మా అమ్మతోని కూడా ఈచ్ అండ్ ఎవ్రీవన్ అలా షేర్ చేసుకుంటాను నేను. మా అమ్మ నాకు ఏదైనా కావాలంటే వెంటనే చేసి పెడుతుంది. అది ఫుడ్ అయినా సరే, స్టడీ విషయంలో అయినా సరే, లైఫ్లో అయినా సరే, ఏదైనా సరే. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనకుండా నేను అడగంగానే ఏదైనా వెంటనే చేసి పెడుతుంది. అందుకోసమే ఒకసారి నేను మా అమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ లవ్ యూ మమ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మా మమ్మీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా మమ్మీతో ఏదున్నా హ్యాపీనెస్ అయినా బాధ అయినా ప్రతి ఒక్కటి ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాను నేను. ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. కాలేజ్కి ఆఫీస్కి వచ్చేటప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకొని ఆమె మాకు వంట చేసి పెడుతుంది డైలీ. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ సాడ్ మూమెంట్ అయినా హ్యాపీ మూమెంట్ అయినా ఫస్ట్ తనతోనే షేర్ చేసుకుంటా. లైక్ ఏ ఫ్రెండ్ అలానే ఉంటుంది నాతో. ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటాం. ఫుడ్ అసలుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు తనే ఫుల్గా చూసుకుంటుంది, అసలు ఏ పని లేకోకుండా. లవ్ యూ మా. హ్యాపీ మదర్స్ డే. చాలా మిస్ అవుతున్నామా ఫ్రమ్ ద 10th. ఇంకా నీ ఫుడ్ చాలా మిస్ అవుతున్నా.
రోజుకు ఒక 3 times కాల్ చేయందే రోజు గడవదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ సో మచ్. మదర్ అంటే ఒక గొప్ప వ్యక్తి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నో వన్ కెన్ రిప్లేస్ ఏ మదర్ రోల్. హ్యాపీ మదర్స్ డే అమ్మ. లవ్ యూ. యాక్చువల్లీ ఒక సామెత ఉంటుంది కదా, లైక్ దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని క్రియేట్ చేశాడు అని చెప్పి. ఎవ్రీ టైమ్ మదర్స్ సేవ్ దేర్ చిల్డ్రన్. సో చాలామందికి అమ్మా నాన్న లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఉన్న వాళ్ళకేమో అసలు పట్టించుకోరు కొంతమంది అయితే. ప్లీజ్ అలా చేయొద్దు. లేని వాళ్ళని అడగండి అమ్మ ఎలా ఉంటుందో. హ్యాపీ మదర్స్ డే మా. ఐ లవ్ యూ. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీకు మరికొన్ని విషయాలు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా పోలీస్ స్టేషన్కి ఈ మధ్య కొంతమంది తల్లులు వృద్ధాప్యంలో మా పోలీస్ స్టేషన్కి సాయం కోసం వస్తున్నారు. చూడవలసిన పిల్లలు, కన్న పిల్లలే వాళ్ళని వదిలేసి రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియక పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నారండి. మనల్ని కన్న వాళ్ళని ఆ స్థితిలో వదిలేయడం అసలు కరెక్ట్ అయిన పని కాదు. మీకు అండ్ లీగల్గా కూడా ఈ మధ్య సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది. చాలామందికి తెలీదు. మన పేరెంట్స్ని మనం సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ నుంచి వచ్చే ఆస్తులు కూడా మనం తీసుకోవడానికి మనకు ఎలాంటి రైట్ కూడా ఉండదు. సో అందుకని అది లీగల్గా క్రిమినల్ మన మీద కేసులు అవుతాయని కాకుండా వాళ్ళు మనల్ని కన్నారు, పెంచారు, మనకి విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టారు. కాబట్టి వాళ్ళ వృద్ధాప్యంలో వారికి మనం చేయూతగా ఉండాలి. పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరిని మంచిగా చూసుకోవాలి అని అందరినీ కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎనీవే మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. Nowadays the PCOD problem is very burning topic. To decrease the PCOD, the natural method is lifestyle modification and natural conceptions. The early conceptions and completing the family is most important. So I am giving suggestion to all the women, please complete the family as soon as possible. Then only the career will be important. And for normal delivery, you have to motivate the mothers to the babies. So the physical activity is more important during the pregnancy. This physical activity will promote the normal delivery. And breastfeeding is also most important. Up to 6 months of the baby, the mother should give the breastfeeding only to the baby. Through this breastfeeding, the immunoglobulins will come to the baby. So this is most important. సెలవులేని శ్రమజీవి అమ్మ. చిరునవ్వుతో అమ్మను పలకరిద్దాం. అమ్మ మాటను గౌరవిద్దాం. మదర్స్ డే రోజు మాత్రమే కాకుండా నిత్యం అమ్మను ప్రేమిద్దాం, పూజిద్దాం. హ్యాపీ మదర్స్ డే ఫ్రమ్ న్యూస్ 360. దిస్ ఇస్ మాధురి సైనింగ్.